సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధి ఇస్నాపూర్లో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ మాట్లాడుతూ స్మితా సబర్వాల్ మాటలు చట్టాలను కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల సమస్త వికలాంగుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ముంబైకి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ సురేష్ అద్వానీ గురించి మీకు తెలుసా? ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి గురించి మీకు తెలుసా? సివిల్స్ మొదటి ర్యాంకర్ హీరా సింఘాల్ మీకు తెలియదా? స్టీఫెన్ హాకింగ్ గురించి మీకు తెలుసా? పైన తెలిపిన వారందరూ దివ్యాంగులే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి ఐఏఎస్ ఐపీఎస్లకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారు. జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేక చట్టాలు రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ రోజులలో మీరు ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అందచందాలను చూసి పదవులు ఇవ్వరని, వారి తెలివితేటలను వారి నైపుణ్యాన్ని చూసి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 2016 వికలాంగుల చట్టం ప్రకారం స్మితా సబర్వాల్ యావత్ వికలాంగులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మనం పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీలో మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి మనము చూస్తూ ఉన్నాం. మరి నిజంగా మరి ఒక దివ్యాంగులకు ఐఏఎస్ సర్వీస్లో దివ్యాంగులు చేయలేరు అని అనడం నిజంగా ఒక బాధాకరం. మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలిసినటువంటి ఒక అధికారి ఇట్లా దివ్యాంగుల పట్ల ఇట్లా మాట్లాడడం సరికాదు. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి వాళ్ళు శిక్షించడానికి సెక్షన్లు, చట్టము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి కరెక్ట్ అమలు అవ్వడం లేదు. ఖచ్చితంగా అది అమలు అయితే మాత్రం దివ్యాంగులను ఎవరైనా ఏమైనా అనాలన్నా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడతారు. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక ఎస్టీలను ఎవరైనా అనాలంటే భయపడతారు. అలాంటి సెక్షన్లు దివ్యాంగులు కూడా ఉన్నాయి, కానీ అవి అమలు అయితే లేవు. అమలు చేసి ఖచ్చితంగా ఎంతటి వారైనా వారు శిక్షించాలని మేము తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో మేము ఎక్కడికైనా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. వికలాంగులంతా, సమాజం అంతా మేల్కొంది. మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అధికారులని ఎవరినో వదిలిపెట్టదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత వచ్చింది? 1 minute 10 seconds.